హాయ్ గైస్, ఇవాళ నేను బెండకాయ రోటి పచ్చడి చేశాను ఇంట్లో. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేయించుకున్నాను. తర్వాత పల్లీలు, బెండకాయలు, టొమాటోస్ 1 by 1 వేయించుకున్నాను. అన్నీ వేగిన తర్వాత ఒక రోట్లో వేసుకొని పచ్చిమిర్చి, పల్లీలు, టొమాటోస్, ఉప్పు, చింతపండు, కొత్తిమీర, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి దంచుకున్నాను. దంచిన తర్వాత తాలింపు పెట్టడమే. నాకు ఈ బెండకాయ పచ్చడి రెసిపీ నేను విస్మై ఫుడ్ యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను. చిన్నప్పుడు మా నాన్న చేసేవారు రాగి ముద్ద, బెండకాయ రోటి పచ్చడి. అప్పుడప్పుడు ఈ కాంబినేషన్తో తినేవాళ్ళం. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. బెండకాయలు ఎక్కువ వేయించుకోకర్లేదు, ఒక 70% వేగితే చాలు. మనకి ఆ బెండకాయలో ఉండే జిగురు అనేది మనకి పచ్చళ్ళలో తెలుస్తూ ఉండాలి. ఎక్కువ వేయించేసుకున్నామంటే దానిలో ఉన్న పోషక విలువలు పోతాయి. సో నేనైతే 60 to 70% వేయిస్తాను బెండకాయలు. ఈ మధ్య తినమంటున్నారు కదా బెండకాయలు, మోకాల్లో గుజ్జు పడుతుంది, మ్యాథ్స్ బాగా వస్తాయి అనేసి. సో బెండకాయలు అలా తింటేనే నాకు నచ్చుతుంది. అలా తింటేనే ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్తూ ఉన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రాగి ముద్ద కాంబినేషన్తో. నాకైతే చాలా ఇష్టం.